వంగూరులోని శ్రీ హర్షిణి కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్ మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని వంగూరు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు సతీమణి నాగ సత్యలత ప్రశంసించారు. శ్రీ హర్షిణి జూనియర్ కాలేజీ 36వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యాన్యువల్ డే అంటే సంబంధిత కాలేజీ కరెస్పాండెంట్ యాజమాన్యం అలా వచ్చి చూసిపోతుంటారని, అయితే హర్షిణి రవికుమార్ మాత్రం మిమ్మల్ని తన కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఉంటున్నారని కొనియాడారు. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటామని తెలిపారు. రవికుమార్ భార్య కవిత కూడా మీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు. కెరీర్లో ఇంటర్మీడియట్ ఎంతో కీలకమైందని, ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాన్ని మార్చివేస్తుందన్నారు. మీరంతా చక్కగా చదువుకుని ఉన్నత స్థానాల్లో ఉండాలి అంటూ దామచల నాగసత్యలత ఆకాంక్షించారు. దామచల జనార్దన్ రావు కుమార్తె అనిషలక్ష్మి మాట్లాడుతూ గోరెంట్ల రవికుమార్ మాకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటున్నారని తెలిపారు. పేద విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ కింద చదివించేందుకు కూడా తాము ఎంతో సహకారం అందించారన్నారు. ఇక్కడ చదువుకుంటున్న మీరంతా మంచి స్థానాల్లో ఉండాలి అంటూ ఆకాంక్షించారు. శ్రీ హర్షిణి విద్యా సంస్థల అధినేత రవికుమార్ మాట్లాడుతూ గత 36 సంవత్సరాల నుండి అంకిత భావంతో ఈ విద్యా సంస్థను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. త్వరలో మహిళా ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కళాశాల డీల్ ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. నెక్స్ట్ మార్చ్ మీరే భద్ర పెట్టాలి. ఆల్రెడీ 991 అలాగే ఆంజనేయ సార్ చేతుల మీదుగా చిరు సత్కారం. బందరా వరకు తన చాతుర్యంతో మేడం గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. సో ఇన్స్పిరేషన్ ఈరోజు మీరు ఇక్కడికి రావటం, ఎందుకంటే సుమారుగా 2000కు పైగా ఉన్నటువంటి ఈ యొక్క విద్యార్థుల్ని
కార్యక్రమాలు నిర్వహించి ఈ జిల్లాలోనే మంచి పేరు సంపాదించుకున్న కుటుంబం దామచర్ల కుటుంబం. విద్యారంగం కోసం దామచర్ల కుటుంబం బడుగు బలహీన వర్గాలు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కోట్లాది రూపాయలు విలువ చేసే తన సొంత స్థలంలో దామచర్ల ఆంజనేయులు, శ్రీమతి సక్కుబాయమ్మ మహిళా డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కాలేజీ స్థాపించి ఎంతోమంది ఉన్నత విద్యకు కారణమైన కుటుంబం దామచర్ల కుటుంబం. తన తాతగారి ఆశయాలకు అనుగుణంగా రాజకీయ సేవారంగంలోకి వచ్చిన శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు 2 సార్లు ఒంగోలు నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచి ఈ జిల్లాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మేటి వ్యక్తి. దామచర్ల నాగసత్యలత గారికి, అనీషా లక్ష్మి గారికి మా పిల్లల తరఫున మా తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనేం మాట్లాడలేను. ఆల్ ది బెస్ట్. నియోజకవర్గం డెవలప్మెంట్లో నా పాత్ర ఉండాలనే ఉద్దేశంతో తన తండ్రి గెలుపులో ముఖ్య పాత్ర పోషించినటువంటి వ్యక్తి అనీషా లక్ష్మి చిన్నారి. నా దీవెనమ్మ నీకు. ముఖ్యంగా అమ్మాయి గురించి ఉన్నది పొగడకూడదు. మొన్న కార్యక్రమం చూశాను నేను. వాళ్ళ తాతగారు విద్యాదాత అనే కాలేజీలు పెట్టారు. తర్వాత వారసత్వంగా మన డీజీఆర్ గారు వచ్చారు. ఈ పిల్లలకు వచ్చిన ఆలోచన రాజకీయ రంగం కాదు, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే ఐడియాస్ నిజంగా ఇంతవరకు నా ఆంధ్రప్రదేశ్ ఎవరికి రాని ఐడియా. 5th క్లాస్ పిల్లలకి ఒక ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసేది మన కాలేజీలో జరిగింది. మనకు ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో మెరిట్ ఇచ్చిన పిల్లలు 100 మందికి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే టోటల్ ఫీజు డీజీఆర్ ట్రస్ట్, యూనిఫామ్ డీజీఆర్ ట్రస్ట్, అలానే బుక్స్ కూడా డీజీఆర్ ట్రస్ట్. అంటే వాళ్ళ నాన్న పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ 100 మంది పిల్లలు 1 సంవత్సరం కాదు, 6th నుంచి 10th వరకు 5 సంవత్సరాల పాటు 100 అంటే 5 సంవత్సరాలు ఎంతమంది అవుతారు? 500 మంది పిల్లల్ని 6th నుంచి 10th క్లాస్ వరకు ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో చదివడం సామాన్యమైన విషయం కాదు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ రాజకీయ కుటుంబము, ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి అద్భుతమైన సేవా కార్యక్రమం. ఆ కార్యక్రమం డీజీఆర్ ట్రస్ట్కి శ్రీకారం చుట్టినటువంటి ఆ చిన్నారిని అభినందిస్తూ శ్రీహరి జూనియర్ కాలేజ్ వార్షికోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి వారిద్దరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే మన కళాశాల డీన్ ఆయన కూడా నాకన్నా ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు. నేనన్నా 1 గంట యోగా కన్నా వెళ్ళొస్తా పొద్దున్న 1 గంటన్నర. ఆ గంట కూడా కాలేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన. చదువుకున్న వాళ్ళందరికీ, మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ, ర్యాంకులు వచ్చిన వాళ్ళందరికీ చాలా ఆఫర్స్ ఇందాక ఇచ్చున్నాను. అవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే ఎగ్జామ్స్లో చక్కగా చదివి మంచి రిజల్ట్ తీసుకురావాలని. నెక్స్ట్ మన ప్రాజెక్ట్ చెప్పాను, శ్రీహరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ ఇక్కడే రాబోతా ఉంది. దాన్ని కూడా రాబోయే రోజుల్లో అందరూ ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ అనండి. ఎప్పుడు కూడా ఏ విషయంలో అయినా కూడా చాలా సపోర్ట్గా ఉండి, ఎప్పుడు మేము ఏం ఐడియా వచ్చినా కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తూ, మొన్న కూడా మేము స్కాలర్షిప్స్ పెట్టుకుంటున్నప్పుడు స్కాలర్షిప్ టెస్ట్ పెట్టడానికి మేము లాస్ట్ మినిట్లో 1 రోజు ముందు అంకుల్ని అడిగితే రవి అంకుల్ వెంటనే ఇమ్మీడియట్గా మా దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి మాకు చాలా సపోర్ట్ చేసి దానికి అవసరమైన ప్రతిదీ ఆయన చూసుకున్నారు. దానికి మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అంకుల్. మొన్న జరిగిన ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడంలో తప్పకుండా మీ భాగం కూడా చాలా ఉంది. అలాగే 30 years ఒక విద్యా సంస్థని ఇంత మంచి స్టాండర్డ్స్తో, ఇంత కేర్తో, ఇంతమంది విద్యార్థులతో ఇంత బాగా నడపడం ఒక చాలా గొప్ప విషయం. మీరు ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ విద్యా సంస్థలు చాలా గొప్పగా ఇంకా మంచి ప్లేస్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీరు పెట్టబోయే ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఇదే విధంగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా తప్పకుండా మీకు వచ్చే ఎగ్జామ్స్కి ఆల్ ద బెస్ట్. మీరందరూ కూడా బాగా రాసి మీరందరూ గోల్స్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఒక పండగ వాతావరణం లేగా అంతా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. బాగా అందరూ చాలా బాగుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా చక్కగా, మన సంక్రాంతి అయిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ సంక్రాంతి కింద ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే కూడా చాలా బాగున్నారు అందరూ అంతను.
ఇంకొకటి అమ్మ, మెయిన్ ఇంటర్ అనేది మీ భవిష్యత్తులో మెయిన్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రేపొద్దున మీ కెరియర్లో చూస్ చేసుకున్నా ఏం చూస్ చేస్తున్నా సరే ఇప్పుడు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. రేపొద్దున డిగ్రీ అవనివ్వండి, ఇంజనీరింగ్ అవ్వండి, మెడిసిన్ అవనివ్వండి, రేపొద్దున ఎటు వెళ్ళాలనుకున్నా సరే మెయిన్ ఫౌండేషన్ ఇంటర్. అందుకని అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఇప్పుడు ఆలోచించుకుని ఒకసారి డెసిషన్ తీసుకోండి. రేపొద్దున ఫ్యూచర్కి వెళ్ళడానికి ఇదే మెయిన్ గోల్. మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే మీ భవిష్యత్తు ఆధారపడింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. కాబట్టి మంచిగా ఆలోచించుకుని డెసిషన్ తీసుకుని మీ అందరూ ఫ్యూచర్ బాగుండాలని చెప్పని బాగా ఎగ్జామ్స్ రాయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.